బైబిల్లో అయితే ఉంది, కానీ నిజం చెప్పు ప్రభువా, నరకము అనేది ఉందా అని నేను మోకాల మీద పడి ప్రభువుని అడిగితే, లేక తండ్రిని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఆ కుమారుడా, నిజంగా నరకమే ఉండకపోతే నా కుమారుని ఎందుకు శిక్షిస్తాను? శిక్ష భరించమని ఎందుకు పంపిస్తాను? ఆ దెబ్బలు తట్టుకోలేక నా కుమారుడు ఏడ్చాడు తెలుసా? తండ్రే తండ్రే, నన్ను ఎందుకు వదిలేశావు అన్న కుమారుడు శిలువ మీద ఏడుస్తున్నప్పుడు నేను తల తిప్పేసుకున్నాను, ముఖం చాటేశాను. కారణం ఏమిటో తెలుసా? ఎక్కడ నా కుమారుడు తను పడుతున్న బాధ చూడలేక నేను నా కుమారుడు రక్షించుకుంటే మీరందరూ నశించిపోతారని నా కుమారుడు ఏడుస్తున్నప్పుడు నా తల తిప్పుకున్నాను. కారణం తెలుసా? మీరు ఏడుస్తూ నరకంలో కాలిపోతూ ఉంటే చూడలేను కాబట్టి. నా కుమారుడా, నరకం అనేది నిజంగా ఉంది.